హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే సింపుల్ వేలో టమాటా పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎక్కువగా పెద్ద హడావిడి చేయకుండా చాలా సింపుల్ వేలో చేసుకుంటాను. కొందరు ఐటమ్స్ లేవని కూడా టమాటా పచ్చడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు. కానీ నేను ఏ విధంగా ఇంట్లో అయితే చేసుకుంటాను అనేది ఈరోజు వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే టోటల్గా అర్థమైపోతుంది. నేనైతే కొన్ని టమాటాలు అయితే నేను తీసుకున్నాను. ఒక 5 వరకు అయితే టమాటాలు అయితే నేను తీసుకున్నాను. వీటిని అయితే ఒక 2 సార్లు శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చక్కగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం టమాటా పచ్చడి చేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకున్న ఏం లేదు, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు. నేనైతే మీడియంలో కట్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎవరన్నా కొత్త వాళ్ళు నా లైవ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లైవ్ కూడా చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్కి కూడా రండి, వాచ్ చేయండి, మాట్లాడుకుందాం హ్యాపీగా. ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. మనం కారానికి తగ్గట్టుగా, మేమైతే మీడియంగానే తింటామండి, అందుకనే తీసుకున్నాను. కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా కారం చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే కొన్ని ఎక్కువ తీసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నాయో తిన్న అవసరం లేదు, మేబీ నాకు తెలిసి. ఇలా అయితే కొంచెం మిక్సీలా అడ్డుపడుతుంటాయి అనేసి నేనే ఇట్లా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే రెడీగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. అందులో కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో పల్లీలకు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చండి, లేకపోతే పల్లీలు ఒక 2 స్పూన్లు, నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ నేను నువ్వులు అయితే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ పల్లీలతోటే రోజు టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాను. వీటిని అయితే చక్కగా వేయించుకోవాలి. కొంచెం పచ్చి వాసన వస్తే టమాటా పచ్చడి కూడా ఫ్లేవర్ మారిపోతుంది, అందుకని కొంచెం లోపలి దాకా వేగేటట్టుగా చూసుకోవాలి. అండ్ సిమ్లో పెట్టే చేయించుకోవాలి ప్రాసెస్ అనేది, వేయించుకుంటే బాగుంటుంది. చక్కగా అయితే వేయించుకుంటున్నాను, సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే అయిపోయిందిగా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. మళ్ళీ అదే గిన్నెలో స్టవ్ వెలిగించుకొని అదే గిన్నెలో పెట్టుకొని అందులో ఒక 2 పావుల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. టమాటా పచ్చడిలో మరీ ఎక్కువగా ఉన్నా బాగుండదు ఆయిల్, మరీ తక్కువగా ఉన్నా బాగుండదండి, మీడియంగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక 2 పావుల వరకు అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇందులో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొందరైతే డైరెక్ట్గానే వేసుకుంటారు కారం స్పైసీగా ఉండాలని, కాకపోతే నేను కొంచెం పచ్చివాసన పోవాలని లైట్గా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం సౌండ్ వస్తుంది కదా, చిట్పట సౌండ్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే చాలండి, ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నీ అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలండి, ఎందుకంటే అది సరిపోదు. ఒక 2 పావుల నూనె అయితే పోసుకున్నాను. ఇప్పుడైతే అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి కలయబెట్టుకోవాలి. మూత అయితే పెట్టేసాను. ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. మూత తీసి అందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నానండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. నేనైతే ఇందులోనే వేయించుకుంటాను.
మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈసారి అయితే 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా టమాటాలు అయితే మగ్గిపోయాయి కొంచెం. ఇలా మూత పెట్టి వేయించుకుంటుంటే ఏ కర్రీ అయినా ఏ వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ స్టేజ్లో ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. కర్రీ కొంచెం టేస్ట్ రావాలంటే ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి మంచిగా మగ్గించుకుంటాం అనుకో ఓపికతోటి మూత పెట్టి తీసుకుంటా మంచిగా కళ్ళబెట్టుకుంటుంటే కర్రీ అనేది మంచిగా కంప్లీట్గా మంచిగా ఉడుకుతుంది. అంతటా ఒక కాడ పచ్చిగా ఒక కాడ లైట్గా ఉండదు. నీట్గా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక టిప్పే అండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలను అయితే కొంచెం పొట్టు తీస్తున్నాం. అందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వీటిని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకున్నాను. కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. అందులో నేను కొద్దిగా ఇందాక వేయించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. ఇప్పుడైతే మరలా ఒకసారి మిక్సీ చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం సాఫ్ట్గా పట్టేశాను, ఎందుకంటే మా పిల్లలు ఊక మధ్యలో తీసేస్తుంటారు ఏడుస్తారు అనేసి మొత్తం మిక్సీ పట్టేసేసాను. మళ్ళీ వాళ్ళు తినారని ఇందాక చల్లారబెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను, ఫ్రై చేసుకున్నవి. ఇక్కడ మాత్రం ఒకటేసారి స్పీడ్గా అయితే తిప్పేయకూడదండి మిక్సీని. ఇట్లా కొంచెం ఒక ఫస్ట్ నెంబర్ పెట్టేసి ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో రెండోసారి మళ్ళీ ఫస్ట్ నెంబర్ ఇట్లా బరకగా తిప్పుకుంటే కొంచెం రోట్లో రుబ్బినలాగా వస్తుంది, లేకపోతే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం మెత్తగా ఉండకుండా అలాగని మరీ ఎక్కువ బరకగా ఉండకుండా చూసుకోవాలి. ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అక్కడ. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే పోపు అయితే పెట్టుకోవాలండి, కానీ నేను పోపు అయితే చూపించట్లేదు, మీ అందరికి తెలిసిందే కదా. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అన్ని ఆవాలు వేసేసి పోపు వేసుకోవడమే మీకు అందరికి తెలిసిందే కదా. అందుకే అదేం షూట్ చేయలేదు నేను, ఇవి లాంగ్ లెంత్ ఎక్కువైపోతుందని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే అంటే అంతే బాగుంది, సూపర్గా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.